మరికొందరు జీవితంలో చిన్న ఎదురు దెబ్బ తగిలినా జీర్ణించుకోలేకపోతున్నారు. ఉన్నత చదువులు చదివినా వారు కూడా వివేకం కోల్పోతున్నారు. ప్రేమ, పెళ్లి, కెరియర్లో విఫలమైతే ఆత్మహత్యే సరైన నిర్ణయం అనుకుంటున్నారు. నూరేళ్ల జీవితాన్ని క్షణాల్లో ముగించేస్తున్నారు. చిన్న చిన్న సమస్యలను కూడా కొందరు భూతద్దంలో చూస్తున్నారు. దాంతో సమస్య పెద్దదై సహనం చిన్నదైపోతోంది. అన్ని ప్రయత్నాలు చేశాం, ఏదీ ఫలించలేదు, ఏ ఒక్కరూ ఆదుకోవడం లేదు, ఇక ఒక్కటే శరణ్యమంటూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తమని నమ్ముకున్న వారిని నట్టేట వదిలేసి వారి జీవితానికి సరిపడా దుఃఖాన్ని మిగిల్చి వెళ్లిపోతున్నారు. ప్రేమ విఫలమై కొందరు, కుటుంబ కలహాలతో ఇంకొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. జనగామ జిల్లాలో ప్రేమ జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదం నింపింది. స్టేషన్ ఖన్పూర్ మండలం నమిలిగొండకు చెందిన వినయ్ కుమార్, శృతి చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఇద్దరి ఇళ్లు ఒకే వీధిలో ఉండటంతో బాల్యం నుంచి కలిసి పెరిగారు. 10వ తరగతి వరకు కలిసి చదువుకున్నారు. అలా మొదలైన వారి స్నేహం ప్రేమగా చిగురించింది. శృతి విప్రోలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ హైదరాబాద్లోని అక్క ఇంట్లో ఉంటుంది. అప్పుడప్పుడు నమిలిగొండకు వచ్చి వెళ్తూ ఉంటుంది. వినయ్ కుమార్ స్టేషన్ ఖన్పూర్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. 3 ఏళ్లుగా వీరి మధ్య ప్రేమాయణం సాగుతోంది. వినయ్ కుమార్, శృతి ప్రేమ వివాహానికి అబ్బాయి తల్లిదండ్రులు అంగీకరించినా అమ్మాయి తల్లిదండ్రులు నిరాకరించారు. దాంతో 2 కుటుంబాల మధ్య గొడవలు మొదలయ్యాయి. వినయ్ కుమార్ ను పెళ్లి చేసుకుంటే ఆత్మహత్య చేసుకుంటారని యువతి తండ్రి బెదిరించాడు. కూతురుకు కాజీపేటకు చెందిన మరో యువకుడితో పెళ్లి సంబంధాన్ని చూశాడు. దాంతో ప్రేమికులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కలిసి బతకలేనప్పుడు చావే శరణ్యమనుకున్నారు. ముందుగా వినయ్ కుమార్ బైక్ పై భువనగిరికి వెళ్లాడు. అక్కడికి శృతి వచ్చింది. ఇద్దరు కలిసి యాదగిరిగుట్టకు వెళ్లినట్టుగా తెలిసింది. అక్కడి నుంచి భువనగిరి టోల్ గేట్ సమీపంలోని రేణుకా ఎల్లమ్మ ఆలయం దగ్గర చివరిసారిగా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత స్పీడ్గా వస్తున్న రైలుకు ఎదురెళ్లి ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. మొత్తంగా వినయ్ కుమార్, శృతి తీసుకున్న తెగింపు నిర్ణయం ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. కన్నవారికి తీరని కడుపుకోత మిగిల్చింది.